హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. బడ్జెట్ సెగ్మెంట్లో మనం ఒక మంచి ఏసీ తీసుకుందామంటే మనకు గుర్తుకొచ్చే మొట్టమొదటి పేరు డైకిన్ అనమాట. అదే మనం కొంచెం ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళామంటే అక్కడ మనకి ఓజనర్ కానీ మిషిబుషి కానీ అట్లాంటివన్నీ గుర్తుకొస్తూ ఉంటాయి. కానీ బడ్జెట్లో కింగ్ అంటే మాత్రం ఖచ్చితంగా డైకినే ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క కూలింగ్ కెపాసిటీ అయితే ఆ విధంగా ఉంటుంది. బట్ చాలామంది తీసుకోవడానికి మధ్యకాలంలో బాగా వెనకాడుతున్నారు. దానికి రీజన్ ఏంటి అని అంటే దాంట్లో అప్గ్రేడ్స్ ఉండకపోవడం. సో మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 2023లో కానీ 24లో కానీ 25లో కానీ లుకింగ్ వైజ్గా మనకి చూడడానికి ఒకే విధంగా అయితే ఉంటుంది. ఎలాంటి చేంజెస్ తీసుకురాలేదు, కొత్తగా ఫీచర్స్ కూడా యాడ్ చేయలేదు. అండ్ ఈ పవర్ బిల్ చూసుకున్నప్పటికీ సేమ్ అదే విధంగా ఉంటుంది. ఎలాంటి చేంజెస్ లేకుండా తీసుకొస్తున్నారు కాబట్టి చాలామంది ఎల్జీ కానీ సామ్సంగ్ కానీ లేకపోతే పానాసోనిక్ కానీ వేర్ఫుల్ కానీ ఇట్లా ఏదో ఒక దానికైతే షిఫ్ట్ అయిపోతూ ఉన్నారు. బట్ దాన్ని దృష్టిలో ఉంచుకొని మొత్తానికి మనకి డైకిన్ అయితే ఒక కొత్త చేంజ్తో అయితే మన ముందుకైతే వచ్చేసింది అనమాట. కంప్లీట్గా ఈసారి మొత్తం లుక్ అయితే చేంజ్ చేసింది. ఇంకా చెప్పాలంటే ఇండోర్ యూనిట్ అయితే మనకి కంప్లీట్ లుక్ అయితే చేంజ్ అయింది. ప్రీవియస్తో కంపేర్ చేస్తే కొంచెం మోడర్న్ లుక్లో అయితే కనిపిస్తుంది. మనకు ఒక సిల్వర్ కలర్ స్ట్రిప్ అయితే యాడ్ చేశారు. ఈ స్ట్రిప్ వల్ల మనకి లుక్ అయితే చాలా వరకు ఎన్హాన్స్ అయింది అనేది చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు ప్రీవియస్తో కంపేర్ చేస్తే పవర్ బిల్ అనేది చాలా వరకు మనకి సేవ్ అయితే చేస్తుంది. సో ఇంకా మనకి చాలా ఫీచర్స్ అయితే యాడ్ చేశారు. అవి ఏంటి అనేది ఎవ్రీథింగ్ అయితే మాట్లాడుకుందాం. సో ఇంకా మనం మోడల్ నెంబర్ అలాగే కూలింగ్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో మోడల్ నెంబర్ గురించి ఎందుకు మాట్లాడుకోవాలి అంటే సో 24 మోడల్ చూసుకున్నా, 25 మోడల్ చూసుకున్నా లేదా 23 మోడల్ చూసుకున్నా, ఏ మోడల్ చూసుకున్నా మనకి చూడడానికి సిమిలర్గా అయితే ఉంటుంది. చాలా మంది గుర్తుపట్టడానికి అయితే కష్టంగా ఉంటుంది. బట్ ఈసారి మనకు అలాంటి కష్టం అయితే ఏం లేదు. కంప్లీట్గా మోడల్ నెంబర్ అయితే చేంజ్ అయింది. ప్రీవియస్గా మనకి యూత్ సిరీస్తో వచ్చేది, బట్ ఈసారి మనకి ఎక్స్ని అయితే యాడ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే FTKM50 XV6 అని అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఎక్స్ అని ఉంది కదా, అదే ప్లేస్లో యు అని అయితే ఉంటుంది. యు అని ఉంది అని అంటే అది ఓల్డ్ మోడల్, ఎక్స్ అని ఉందంటే అది కొత్త మోడల్ అనమాట. సో ఇది ఒకటైతే గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో కొత్త టెక్నాలజీని అయితే తీసుకొచ్చారు దీంట్లో. అంటే కొత్త టెక్నాలజీ అంటే దీంట్లో కొత్త టెక్నాలజీని తీసుకొచ్చారు. ఏంటి అని అంటే డ్యూ క్లీన్ టెక్నాలజీ అనమాట. సో దీని గురించి మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. ఏంటి ఈ డ్యూ క్లీనింగ్ టెక్నాలజీ అంటే ఏసీ లోపల మనకి కాయిల్స్ ఉంటాయి కదా, ఆ కాయిల్స్ అనేది ఆటోమేటిక్గా క్లీన్ చేస్తూ ఉంటుంది. దానివల్ల మనకి కాయిల్స్ మీద ఏదైనా దుమ్ము పట్టినా సరే, దుమ్ము పేరుకుపోయినా సరే ఎప్పుడు కూడా ఫ్రెష్గా హైజీనిక్గా ఉండేలాగా ఇది క్లీన్ చేసుకుంటూ ఉంటుంది అనమాట ఆటోమేటిక్గా. ఇది వన్ ఆఫ్ ద గ్రేట్ థింగ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ దాంతోపాటు మనకి 3D క్వాంటా ఎయిర్ ఫ్లోని అయితే తీసుకొచ్చారు. ఏంటి దీనివల్ల స్పెషల్ అంటే ఇది టోటల్గా 16 ఫీట్ వరకు మనకి ఎయిర్ ఫ్లో అయితే చేస్తూ ఉంటుంది. ఈ 16 ఫీట్లో మీరు ఫస్ట్ ఫీట్లో కూర్చున్నప్పుడు మీకు ఎంత ఎయిర్ ఫ్లో అయితే వస్తుందో 16 ఫీట్లో ఉన్నప్పుడు కూడా మీకు అంతే ఎయిర్ ఫ్లో వచ్చే విధంగా ఇది కంప్లీట్గా మీకైతే సహాయపడుతుంది అనమాట. సో ఇది ఒక బెస్ట్ థింగ్ అనేది చెప్పాలి. డైరెక్ట్గా ఎయిర్ ఫ్లో అనేది మొహం మీద కొట్టేయకుండా కంప్లీట్గా ఏరియా అది ఎంతవరకు కవర్ చేస్తుందో 16 ఫీట్కి కూడా మొత్తం సమానంగా స్ప్రెడ్ అయ్యేలాగా ఈ ఎయిర్ అంతా కూడా ఇది హెల్ప్ చేస్తూ ఉంటుంది. అంటే ఎయిర్ ఫ్లో మనకి చాలా బాగున్నప్పటికీ కూడా ఆ ఎయిర్ ఫ్లో అంతా కూడా సమానంగా ఉండడం చాలా ఇంపార్టెంట్. చాలా ఏసీలో మనం చూడము, ఎగ్జాక్ట్గా మనం ఎదురుగా కూర్చుంటేనే మనకు వస్తుంది, సైడ్ కూర్చుంటే రాదు. బట్ ఈసారి వీళ్ళు ఈ 3D టెక్నాలజీని అయితే యూజ్ చేశారు. దానివల్ల ఏ కార్నర్లో కూర్చున్నా సరే మనకి ఖచ్చితంగా ఒకే ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. సో ఇది ఒక గ్రేట్ థింగ్ అయితే చెప్పుకోవచ్చు. ఇక మనం నెక్స్ట్ మాట్లాడుకోవాల్సింది పర్ఫార్మెన్స్ అండ్ సేవింగ్స్ గురించి. పర్ఫార్మెన్స్ అండ్ సేవింగ్స్ చేయడంలో ఖచ్చితంగా డైకిన్ని మించింది అయితే లేదని చెప్పాలి. ఎందుకంటే అంత మంచి కూలింగ్ ఇస్తున్నప్పటికీ కూడా మనకి పవర్ బిల్ చాలా వరకు తక్కువ వస్తుంది. దీని యొక్క ఐసీఆర్ వాల్యూ కనుక చూసుకున్నట్లయితే 5.2 నుండి 6.6 వరకు అయితే ఉంటుంది. అంటే మీరు తీసుకునే మోడల్ని బట్టి ఇది డిఫరెన్షియేషన్ అయితే అవుతుంటుంది అనమాట. ఇది మిగతా వాటితో కంపేర్ చేస్తే చాలా తక్కువ అని చెప్పాలి. మీరు ఒకవేళ రోజంతా ఏసీ రన్ చేస్తూ ఉన్నా సరే బిల్ అనేది చాలా వరకు తక్కువ రావడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. చాలా వరకు మీకు ఎలక్ట్రిసిటీ బిల్ అనేది తక్కువ రావడానికి మ్యాక్సిమం కూడా హెల్ప్ చేస్తూ ఉంటుందని చెప్పుకోవాలి. అండ్ ఇక మనము హెల్త్ విషయంలో కూడా మనం పెద్దగా వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే దీంట్లో ఫిల్టర్ వచ్చేటప్పటికి మనకి PM205 ఫిల్టర్ని అయితే మనకి దీంట్లో అయితే ఇంక్లూడ్ చేయడం జరిగింది. అంటే మనకి ఫిల్టర్ చేస్తుంది అనమాట. ఒకవేళ గాలిలో ఏదన్నా మనకి దుమ్ము ధూళి అంతా ఉంటాయి కదా, సో వాటన్నిటిని కూడా ఇది కంప్లీట్గా ఫిల్టర్ అయితే చేస్తుంది. సో ఒక హెల్తీ స్పేస్ని అయితే మనకి క్రియేట్ చేస్తుందని చెప్పాలి. అలాగే 100% కాపర్ కండెన్సర్ అయితే మనకి దీంట్లో యూజ్ చేస్తారు. మీకు తెలిసిందే డైకిన్లో ఎలాంటి కల్తీ అయితే ఉండదు, 100% కాపర్ కండెన్సర్నే వాడతారు. అందుకే వీళ్ళు ఎప్పుడు కూడా కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకొని వాటికి మళ్ళీ ప్రైస్ పెంచకుండా ఉన్న వాటిలోనే కంప్లీట్గా పర్ఫార్మెన్స్ బాగుండేలాగైతే చూసుకుంటూ ఉంటారు. అందుకోసమే ఇక్కడ 100% కాపర్ కండెన్సర్ని అయితే యూజ్ చేసి మంచి కూలింగ్ని అయితే మన ముందుకైతే తీసుకొస్తున్నారు. చాలా ఫాస్ట్గా కూల్ అవుతుంది. అండ్ దాంతోపాటు మెయింటెనెన్స్ కూడా మనకి చాలా తక్కువ అయితే ఉంటుంది. చాలామంది అనుకుంటారు డైకిన్ అనేది మెయింటెనెన్స్ చాలా ఎక్కువ ఉంటుందని, బట్ మెయింటెనెన్స్ అయితే చాలా ఎక్కువ అస్సలు ఉండదు. సో మెయింటెనెన్స్ మీకు చాలా అంటే చాలా తక్కువ అయితే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు వాడే కాంపోనెంట్స్ అన్నీ కూడా ఒక మంచి కాంపోనెంట్స్ మాత్రమే మన ముందుకైతే తీసుకొస్తారు. నెక్స్ట్ మనం మాట్లాడుకోవాల్సింది వారంటీ అండ్ ప్రైస్ గురించి. ఇక వారంటీ విషయానికి వస్తే వారంటీ ఇప్పుడు కూడా తక్కువ అయితే చేయదు. ఖచ్చితంగా ప్రీవియస్ జనరేషన్లో మనకి ఏ వారంటీస్ అయితే ఇస్తున్నారో ఇప్పుడు కూడా మనకి అదే వారంటీ కంటిన్యూ అయితే అవుతుంది. 1 year కంప్లీట్ ప్రోడక్ట్ మీద మనకి వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు.
పీసీబీ ఏదైతే మనకి సర్క్యూట్ బోర్డు ఉంటుందో ఈ పీసీబీ మీద కంప్లీట్గా వారంటీ మనకి 5 years అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. జనరల్గా మనము ఈ పీసీబీ పోయిందంటే 15,000 రూపాయలు 20,000 రూపాయలు మనకి ఖర్చు అయితే అవుతుందన్నమాట. అందుకే మనము ఏ ఏసీ తీసుకున్నా సరే ఖచ్చితంగా మనకి 5 years పీసీబీ మీద వారంటీ ఉండేలాగైతే చూసుకోవాలి. సో ఈ విషయంలో ఖచ్చితంగా కింగ్ అని చెప్పాలి. నెక్స్ట్ మీకు కంప్రెసర్ మీద 10 years పాటు వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ ఈ 2026లో 1.5 ton 5-star ఏసీ తీసుకోవాలి డైకిన్ది అని అనుకుంటే 57,800 రూపీస్ వరకు అయితే పడుతుంది. ఈ ప్రైస్ అటు ఇటుగా చేంజ్ అవ్వచ్చు. నేను రైట్ నౌ ఉన్న ప్రైజెస్ అయితే చెప్తున్నాను. ఇది కొన్ని దగ్గరలో మాత్రమే ప్రజెంట్ అవైలబుల్ ఉంది. వెరీ సూన్ మీకు ఆన్లైన్లో కూడా వచ్చేస్తూ ఉంటుంది. మేబీ వాటికి వచ్చిందో లేదో తెలియదు. నేను వీడియో రికార్డ్ చేసే టైంకి అయితే రాలేదు. గైస్ మీరు ఒకవేళ మంచి ఏసీ పర్చేస్ చేయాలంటే మంచి ఏసీస్ అన్ని కూడా లిస్ట్ అవుట్ చేసి డిస్క్రిప్షన్లో అమెజాన్ లింక్స్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు షాప్ బటన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఆ షాప్ బటన్ మీద క్లిక్ చేయండి. మొత్తం లిస్ట్ వస్తుంది. మీకు ఏ ఏసీ నచ్చితే ఆ ఏసీ మీద క్లిక్ చేసి పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో మీరు మన లింక్ మీద క్లిక్ చేసి పర్చేస్ చేశారంటే మాత్రం మనకు కూడా కొంచెం హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. సో ఇది గైస్ డైకిన్ ఏసీ గురించి. సో మీరు ఒకవేళ మంచి బెస్ట్ కూలింగ్ ఉండేటువంటి ఏసీ కావాలి, తక్కువ కరెంట్ బిల్ కావాలి, అది కూడా డిజైన్ కూడా బాగుండాలి అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఏసీని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. కొంచెం వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయండి. డైకిన్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీరు ఒకవేళ లేటెస్ట్ జనరేషన్తో వచ్చేటువంటి ఏవైతే ఏసీలు ఉన్నాయో వాటన్నిటితో కంపేర్ చేసినా కూలింగ్ టెక్నాలజీలో డైకిన్ కొట్టేదైతే ఉండదు. మీరు ఏ యూట్యూబర్ని అడిగినా ఎక్కడ చూసినా మీరు ఏ మెకానిక్ని అడిగినా ఏసీ మెకానిక్ని వాళ్ళు కూడా అదే మాట చెప్తారు. సర్వీస్ పర్సన్ అయినా అడగండి, డైకిన్ అనేది నెంబర్ 1 అవుతుంది మీకు బడ్జెట్ సెగ్మెంట్లో. సో ఒకవేళ మీరు వీటిని పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం వీటిని అయితే ఖచ్చితంగా కన్సిడర్ చేయండి. లేదు నేను 2025 మోడల్స్ అవి తీసుకుంటాను అంటే లింక్స్ అనేవి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. 1.5 ton 5-star ఏసీలు మీరు అక్కడి నుంచి అయితే పర్చేస్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో ఇది గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటే మాత్రం వీడియోని లైక్ చేసి కింద హై పాయింట్స్ అయితే వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ కూడా ఆన్ పెట్టుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తూనే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో బాయ్. జై హింద్.